హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే కొత్త సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాబోతున్నట్లయితే సమాచారం అండి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మార్చి 30వ తేదీ వైద్య పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అండి. ఏపీలో కొత్త సదరం సాఫ్ట్వేర్ అనేది రెడీ అయినట్లయితే సమాచారం అండి. 19 రకాల వైకల్యాలకు ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లు అనేవి జారీ చేయబోతున్నట్లయితే సమాచారం. సదరం సర్టిఫికేట్ మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, బుకింగ్స్ అనేవి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఒక శుభవార్త అయితే అందించడం జరిగిందండి. సదరం సర్టిఫికేట్ జారీ ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగిందండి. ఇకపై అన్ని రకాల వైకల్యాల ధృవీకరణ పత్రాలను పూర్తిగా డిజిటల్ విధానంలోనే జారీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం సదరం స్లాట్స్ బుకింగ్స్ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. అర్హులైన దివ్యాంగులు మీ సేవ లేదా ఆన్లైన్ కేంద్రాల ద్వారా తమ స్లాట్ను బుక్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. సోమవారం మరియు మంగళవారం ఈ 2 రోజుల్లో మాత్రమే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మీ గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్లో అయితే మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీ నుండి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతాయనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా వైకల్య శాతం ఎంత ఉన్నా ఖచ్చితత్వంతో కూడిన డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది అంటే సమాచారం అండి. సో డిజిటల్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఇక నుంచి ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో డిజిటల్ రేషన్ కార్డ్, అదే విధంలో ఇప్పుడు మీ యొక్క వైకల్య శాతాన్ని గుర్తించి ఆ వైకల్య శాతం ఉన్నటువంటి స్మార్ట్ డిజిటల్ సర్టిఫికేట్ అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గతంలో హిమోలిఫియా అదేవిధంగా తలసేమియా వంటి జబ్బులకు మాన్యువల్ సర్టిఫికేట్ ఇచ్చేవారు, కానీ ఇకపై ఇవి కూడా ఆన్లైన్లోనే లభిస్తాయనేది సమాచారం. దీనివల్ల నెలవారీ పింఛన్లు మరియు ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ఇప్పటి వరకు కేవలం 13 రకాల వైకల్యాలకు మాత్రమే డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం మరో 6 రకాల వైకల్యాలకు సదరం ఏదైతే ఉంటుందో డిజిటల్ సర్టిఫికేట్ అది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, యాసిడ్ దాడి బాధితులకు, అదేవిధంగా అటిజం, అభ్యసన వైకల్యం, సో ఈ రకమైన వైకల్యాలకు ఈ యొక్క డిజిటల్ కార్డు అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఈ 19 రకాల వైకల్యాలకు ఇకపై ఆన్లైన్ ద్వారానే సర్టిఫికేట్ జారీ చేస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. సో మీరు కనుక సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే సోమవారం మరియు మంగళవారం మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలు ఆన్లైన్లో సో మీరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు 30వ తేదీ సో మీకు ఒక హాస్పిటల్ అయితే కేటాయించడం జరుగుతుందండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే వెళ్ళి మీ యొక్క ఏదైతే ఉంటుందో వైకల్య శాతం నిరూపించుకోవడానికి ఆ వైకల్యం అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే ఆ సదరం సర్టిఫికేట్లో 40% లేదా అంతకంటే వైకల్యం ఎక్కువ ఉంటేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు కొత్త పెన్షన్స్ అనేవి అందుతాయి అంటే సమాచారం అండి. దివ్యాంగుల కేటగిరీ కింద 6,000 రూపాయలు అయ్యుండొచ్చు లేదా 10,000 రూపాయలు అయ్యుండొచ్చు, 15,000 రూపాయల పెన్షన్ అయ్యుండొచ్చు. మీకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే ఈ పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి. అదేవిధంగా ప్రభుత్వ దివ్యాంగులకు 18వ తేదీ నుంచి ఫ్రీ బస్ అనేది ప్రారంభించడం జరిగిందండి దివ్యాంగ శక్తి అయితే. సో దివ్యాంగ శక్తి అయినా మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండాలి అంటే సమాచారం. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే కొత్త పెన్షన్లకి అర్హులు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు అంతే సమాచారం. సో ఈ నిబంధనల ప్రకారమే మీకు సదరం సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందండి. ఒక సదరం సర్టిఫికేట్ ద్వారా మీకు కొత్త పెన్షన్స్ లభిస్తాయి. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఏమైనా కొత్త పథకాలు కనుక వచ్చినట్లయితే ఆ కొత్త పథకాలకు కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అండి. సో అనేక బెనిఫిట్స్ అనేవి
దివ్యాంగులకైతే ఉంటాయి ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా. సో, ఖచ్చితంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారో వారు వెంటనే బుక్ చేసుకోండి స్లాట్‌లనేవి. 25వ తేదీ అయితే స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. సో, ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా సదరం స్లాట్స్‌కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.